హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతిరోజు నేను మన నిరుద్యోగుల కోసం వీడియో చేయాలనుకుంటున్నాను. నా పర్సనల్ విషయాల వలన కొద్దిగా వర్క్ ఉండడం వలన ప్రతిరోజు వీడియోలు చేయలేకపోతున్నా. ఇక నుండి నేనైతే ప్రతిరోజు వీడియో చేయాలనుకుంటున్నా. అందులో కూడా నిరుద్యోగులకు అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఇవ్వబోతున్నా. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీరు మొదటి నుండి చివరి వరకు చూసినట్టయితే నా వీడియోలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం అయితే ఉంటుంది. మొదటిగా మనకున్న అప్డేట్ ఏంటంటే గ్రూప్ 1 రిజల్ట్స్ పైన ఒక అప్డేట్ ఉంది. గ్రూప్ 1 నియామకాల పైన తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో చాలామంది పిటిషన్స్ వేసినారు. అయితే ఈరోజు అది హియరింగ్ వచ్చింది తెలంగాణ హైకోర్టులో. హియరింగ్ వచ్చిన సందర్భంలో గౌరవ హైకోర్టు వారు ఏం చేసినారంటే ఈ యొక్క జడ్జిమెంట్ను జూన్ 11వ తారీఖు వరకు వాయిదా వేస్తున్నామని చెప్పేసి అన్నారు. టీజీపీఎస్సీ తరపున న్యాయవాదులు మీరు త్వరగా జడ్జిమెంట్ ఇవ్వాలి, ఇవి ఆల్రెడీ నియామకాలు జరిగినాయి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది, త్వరగా మీరు నిర్ణయం తీసుకొని జడ్జిమెంట్ ఇవ్వాలంటే గౌరవ హైకోర్టు వారు త్వరగా ఇవ్వడానికి ఇది ఆషామాషి విషయం కాదు. కొన్ని వేల మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడిన అంశం, కొన్ని వేల మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడిన అంశము. అంత తొందరగా ఇది తీర్చే పని కాదు, మీరు జూన్ 11 వరకు ఆగండి అని చెప్పేసి ఈ యొక్క టీజీపీఎస్సీ లీగల్ సెల్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే ఈ పిటిషనర్లో ఒక అతను నాకు ఒక పేపర్లో 60 మార్కులు వేసినారు అని చెప్పేసి అతను తరపున లాయర్ వాదిస్తే, మీకు ఏ పేపర్లో 60 మార్కులు వేసినారో వాల్యుయేషన్లో మీకు ఏ విధంగా జరిగింది మూల్యాంకనం అనే విషయాన్ని మాకు తెలపడానికి మీ దగ్గర ఆన్సర్ షీట్స్ ఉంటే మాకు సబ్మిట్ చేయండి అని చెప్పేసి హైకోర్టు వారిని అడగడం జరిగింది. వారు కూడా దాన్ని సబ్మిషన్ చేశామని చెప్పేసి అనడం జరిగింది. సో ఈ యొక్క జూన్ 11 వరకు గ్రూప్ 1 నియామకాలపైన స్టే కొనసాగుతూనే ఉంటుంది, దాంట్లో ఎలాంటి మార్పు లేదని కూడా గౌరవ హైకోర్టు వారు చెప్పడం జరిగింది. జూన్ 11 వరకు గ్రూప్ 1 పైన స్టే కొనసాగితే జూన్ 11 వరకు కూడా గ్రూప్ 1 డాక్యుమెంటేషన్ కంప్లీట్ అయిపోయింది, గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాని పరిస్థితి ఏంది అని అందరు అనుకుంటున్నారు. నేనేం చెప్తున్నానంటే ఈ గ్రూప్ 2 కావచ్చు అండ్ గ్రూప్ 3 కావచ్చు, వీటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా కూడా కొద్దిగా లేట్ అయ్యే ప్రాసెస్లో కనిపిస్తుంది. ఎందుకంటే వీటికంటే ముందు జరిగిన గ్రూప్ 1 కాదని గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయలేరు. దీనికంటే ముందు జరిగిన గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కాదని గ్రూప్ 3 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయలేరు. ఏది చేయాలన్నా టీజీపీఎస్సీ చైర్మన్ ఏమన్నారు, బుర్ర వెంకటేశం, ఫస్ట్ గ్రూప్ 1 ఫిల్అప్ చేస్తాం, తర్వాత గ్రూప్ 2 తీసుకుంటాం, తర్వాత గ్రూప్ 3 ఫిల్అప్ చేస్తాం అన్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1 అనేది టోటల్ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోతేనే నెక్స్ట్ వీళ్ళు గ్రూప్ 2కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ గ్రూప్ 2 మొత్తం రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోతేనే వీళ్ళు గ్రూప్ 3కి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది. గ్రూప్ 2లో మెరిట్లో ఉన్న వాళ్ళు, గ్రూప్ 3లో మెరిట్లో ఉన్న వాళ్ళు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయితే ఇంక కొద్ది రోజుల పాటు మీ నిరీక్షణ తప్పదు. ఎందుకంటే మీరు నిరీక్షించాలి, అది చాలా మంచి పద్ధతి. ఎందుకంటేనంటే గ్రూప్ 1లో ఖచ్చితంగా మెరిట్లో ఉన్న వాళ్ళకు న్యాయం జరగాలి. ఎందుకంటే ఇక్కడ చాలా అవకతవకలు జరిగినాయి. కేసు ఏమవుతుందా అనేది చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క తప్పిదం ఉన్నది, మరి నిర్వాహకుల యొక్క తప్పిదం ఉన్నది, టీజీపీఎస్సీ తప్పిదం ఉన్నది, చాలా అవకతవకలు ఉన్నాయి. తెలుగు మీడియం అభ్యర్థుల యొక్క ఎవాల్యుయేషన్ ఎట్లా చేసినారు మీరు, దానికి సంబంధించిన పేపర్లు వాల్యుయేషన్ పత్రాలు మాకు సమర్పించండి. మీరు తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల పేపర్లు దిద్దేటప్పుడు మీరు జవాబు పత్రం మీ దగ్గర ఉంటుందా, మీరు ఎట్లా చూసి పేపర్లు దిద్దుతారు, మీరు దిద్దే విధానం ఏంది అని కోర్టు చాలా రకాలుగా క్వశ్చన్లు వేసింది టీజీపీఎస్సీ లాయర్లకి. ఎవరి దగ్గర ఏ క్వశ్చన్లకు ఆన్సర్లు లేవయ్యో బిక్క ముఖం వేసి చూసిర్రట. ఫ్రెండ్స్ చెప్తుర్రు, నా ఫ్రెండ్స్ నాకు బిక్క ముఖాలే చూసిర్రన్న అన్నారు. ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ జరుగుతుంది, దానికి ఒక క్వశ్చనర్ ఉంటుంది, దానికి ఒక కీ ఉంటుంది. ఆ కీని తయారు చేసేది టీజీపీఎస్సీ, ఆ క్వశ్చన్ను తయారు చేసేది టీజీపీఎస్సీ, ఆ క్వశ్చన్లకు కరెక్ట్ సమాధానాలు తయారు చేసేది టీజీపీఎస్సీ.
ఒకవేళ కరెక్ట్ క్వశ్చన్లకు సమాధానాలు లేకపోతే క్వశ్చన్లను డెలిట్ చేసేది కూడా టీజీపీఎస్ఏ. మరి గ్రూప్ 1 అనేది డిస్క్రిప్షన్ మెథడ్. మరి ఆ డిస్క్రిప్షన్ మెథడ్కు ఆన్సర్స్కు క్వశ్చన్స్ తయారు చేసినప్పుడు ఆ క్వశ్చన్కు కరెక్ట్ సూటబుల్ ఆన్సర్ ఏంటిది అనేది టీజీపీఎస్ దగ్గర ఉందా? టీజీపీఎస్ దగ్గర ఉంటే ఆ క్వశ్చన్ పేపర్కు ఆన్సర్ షీట్స్ ఏవి అని చెప్పేసి గౌరవ హైకోర్టు వారు అడిగినారంట. మరి వీళ్ళు ఏ విధమైన సమాధానాలు చెప్పలేక బిక్కమొక్కలు వేసుకొని, అయ్యా ఇవి క్వశ్చన్లకు లాంగ్ లెంత్ ఆన్సర్స్ ఎస్సే సమాధానాలు రాసేటివి, దీంట్లో మేము క్వాలిఫైడ్ చాలా ప్రొఫెషనల్ ఉన్న దేశంలోని వివిధ స్థాయిలో ఉన్న ప్రొఫెసర్స్ని యూనివర్సిటీ స్థాయిలో పనిచేసే వాళ్ళ బట్టకస్తే వాళ్ళ క్వశ్చన్లకు సూటబుల్ ఆన్సర్లు గుర్తించి ఆలోచించి పేపర్ను దిద్దగలరు, అంతే తప్ప ఈ క్వశ్చన్లకి మా దగ్గర ఎట్టి పరిస్థితుల్లో సమాధానాలు ఉండవు అని చెప్పినారంట. అప్పుడు మరి కోర్టు షాక్ అయిపోయిందంట. ఇదేంటి పరిస్థితి, ఇదేం సమాధానం, మీరేం చెప్పే సమాధానం ఇక్కడ మాకు ఏ విధంగా మెప్పించగలుగుతారు? మీరు చెప్పే సమాధానం ఏమైనా కొద్దిగాలైనా ఆలోచించే విధంగా ఉన్నదా? అట్లుండదు కదా. అన్ని ఎగ్జామ్కు నువ్వు ఎలాంటి క్వశ్చన్ పేపర్ తయారు చేస్తే వాటన్నిటికీ ఏ విధంగానైతే నువ్వు ఆన్సర్కి ఇస్తావో వీటికి కూడా సంబంధించిన జవాబు పత్రాలు మా దగ్గర పెట్టున్నా బెంచ్ మీద అన్నదంట కోర్టు. అప్పుడు డీజీపీఎస్సీ యొక్క లాయర్లకు ఏం చేద్దాం, ఏం కథ, ఈ కేసు ఎట్లా గెలుస్తాం, ఇక మరి కేసును గట్టెక్కిచ్చేది ఎట్లరా నాయనా అని చెప్పేసి జుట్టు వీక్కున్నారంట కోర్టు అవతల. మరి చూడండి మిత్రులారా, ఒక పెద్ద లెవెల్ ఎగ్జామ్ స్టేట్లా, దానికే ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు. ఇంతమంది నిరుద్యోగుల ఉసురు తాకిపోవు నువ్వు రేవంత్ రెడ్డి అన్న. నువ్వు మళ్ళీ కోరి పట్టుకొచ్చి ఈయనను పెట్టినావు బుర్ర వెంకటేష్కు ఇక చాలా సంవత్సరాల సర్వీస్ ఉన్నది, దాన్ని ప్రక్షాళన చేయగలుగుతాడు. గత పార్టీల బీఆర్ఎస్ లాగా దొంగల లెక్క పేపర్లు అమ్ముకోరు, పేపర్ లీకేజీలు ఉండవు, అకౌంటబిలిటీ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, చాలా నిజాయితీగా నిబద్ధత నిక్కచ్చతతో కూడిన రిజల్ట్ ఇస్తారు అని అంటే, మరి అక్కడ 10 మందికి ఎక్స్ట్రా యాడ్ అయినారు అని చెప్పేసి కోర్టు అడిగితే లేదు బరాబర్గా రాసిర్రు ఎగ్జామ్ అందరూ, కానీ మేము పేపర్లు లెక్క పెట్టుట్లా తప్పు లెక్క పెట్టినాం, 10 ఎక్కువ వచ్చినాయి అంతే తప్ప లేదు, అందరు కరెక్టే రాసిర్రు సార్, ఎగ్జాము రాసిన వాళ్ళే ఉన్నాయి, కొత్త వాళ్ళు ఎవరో యాడ్ కాలే అని చెప్పిర్రట కోర్టుల ఈ టీజీపీఎస్సీ లాయర్లు. మరి ఇంతకంటే చండాలమైన బుద్ధి, ఇంతకైనా చండాలమైన కథ ఇంకేమైనా ఉంటుందా మీరు చెప్పండి మిత్రులారా. చాలా లోపాలు ఉన్నాయి నిజంగా. ఇక్కడ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో చూస్తే రిక్రూట్మెంట్ ఏది కూడా ఇంతవరకు నిజాయితీగా నిక్కచ్చిగా జాగింది ఒక్కటి లేదు. గ్రూప్ 4లో చూస్తేనేమో బ్యాక్లాగ్ కుక్కోలని మిగిలిపోతాయి, బాట్లా ఏం కూడా నింపరే. ఇక డిఎస్సిలో చూసినట్టయితే స్పోర్ట్స్ కోటాలో అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఉద్యోగాలు పొందుతారు. ఇక గ్రూప్ 1లో చూస్తేనేమో భారీ అవకతవకలు కనిపిస్తాయి. అదేవిధంగా ఇంకా డిఎస్సిలో చూస్తే ఒకరికి బదులు ఒకరు సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయిన తర్వాత పాపం వాళ్ళు 1 మంత్ టీచర్ ఉద్యోగం చేసిన తర్వాత లేదు నీకంటే ముందు వచ్చిన ఆమె ఆ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాలే, ఇప్పుడు వచ్చింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినాం, మీరు నెల రోజులు వర్క్ చేసినా కానీ నో ప్రాబ్లం, మిమ్మల్ని రిమూవ్ చేసేస్తానమని అసొంటోళ్ళని తీసి పడేసారు. ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయి. ఇలాంటి జరగకుండా ఉండాలంటే మరి ఏం చేయాలి? మన నిరుద్యోగులు మనము ఏ విధంగా ఉద్యోగాలు వచ్చేటట్టు మనల్ని మనము ఐక్యతగా ఉండాలి, మనం ఏ విధమైన ఆలోచన చేయాలి అనేది రానున్న వీడియోలో నేను మాట్లాడతాను. మెయిన్గా నేను మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 1 నియామకాలపైన స్టే కొనసాగుతుంది. అది జూన్ 11వ తారీఖు దాకా కొనసాగుతుంది. జూన్ 11 వరకు గ్రూప్ 1 నియామకాలు చేపట్టద్దు. ఈ దెబ్బతోని గ్రూప్ 1లో టాపర్గా ఉన్న పెద్దోళ్ళకి అందరికీ చాలా గుండెల్లో గుబులు పుడుతుందంట. వాళ్ళ గుండెల్లో వణుకు స్టార్ట్ అయిందంట. ఏంద్రో నాయన, మనం రేయనక పగలనక ఎండనక వాననక నీడనక ఏడనక కష్టపడి రాసుకుంటే చదివితే మరి గ్రూప్ 1లో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఏర్పడితే కోర్టు ఏంది ఇట్లా చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు చాలా భయపడతారట. మెరిట్లో ఉన్న వాళ్ళకందరూ నిద్ర పడతలేదట, తిండి తిప్పలు తినకుండా పక్కకు కూర్చున్నారంట. మరి ఎట్లా ఇప్పుడు ఉద్యోగాలు పొందడం, టాప్లో ఉన్నాం, మెరిట్లో ఉన్నాం అని చెప్పేసి వీళ్ళందరికీ మళ్ళీ నేను చెప్తున్నా, పుసుకున బెంగాల్ రాష్ట్రంలో లెక్క గ్రూప్ 1 నియామకాలు జైల్లో అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది అనుకో, ఇలా పరిస్థితి ఏందయ్యా? అందరికీ గుండె అయిపోదు. బెంగాల్ ఏం జరిగింది? బెంగాల్ రాష్ట్రంలో డిఎస్సి అక్కడ పడితే
టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ ఆడ జరిగిన తర్వాత భారీ అవకతవకలు జరిగినాయని తెలిస్తే బెంగాల్ హైకోర్టు ఇట్టి నియామకాలు చెల్లవు, అన్నిటినీ క్యాన్సిల్ చేయరని ఒక్క తీర్పు ఇస్తే దెబ్బకు 54,000 ఉద్యోగాలు రోడ్డు మీద పడిపోయినాయి. అలాంటి పరిస్థితి తెచ్చుకోకుర్రి. ఎందుకంటే మీరు మెరిట్లు ఉండవచ్చు, నీకు మెరిట్లో నీకు ఉద్యోగం వచ్చినంత మాత్రాన నీ డౌన్ మెరిట్లో ఉన్నవాడు అన్యాయం అయిపోవాలా, తెలుగు మీడియంలో చదివినవాడు అన్యాయం అయిపోవాలా, నువ్వు ఇంగ్లీష్ మీడియం చదివినవు కావచ్చు, నీ ఫాదర్లు నీ గ్రాండ్ ఫాదర్లు నీకు అందించేంత స్థాయిలో ఉండవచ్చు నీకు ఒక మంచి మాధ్యమంలో విద్యను. మరి తెలుగు మీడియం చదివినోని ఈ రూరల్ ప్రాంతాలలో గ్రామీణ జిల్లాలలో పుట్టిన పరిస్థితి ఏంది? జడ్పిహెచ్ఎస్ స్కూళ్ళలో చదివి ఆ కాలంలో విద్యా సౌకర్యాలు ఉన్నంత మట్టుకే చదువుకొని తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ చదివి కళ్ళు కాయలు కాసేటట్టు కళ్ళకు సైట్ వేసేటట్టు బుక్కులు పట్టి చదివి ఏదో తెలుగు మీడియం పర్ఫార్మెన్స్ చేసి ఒక మంచి ఉన్నతమైన స్థానం రావాలని ఆశించడం తప్ప. ఈరోజు చూడండి, రోడ్డు మీద సాంస్క్రిట్ కావాలి, మాకు తెలుగద్దు, ఇంటర్మీడియట్ లెవెల్లో తెలుగు తీసేయండి, మాకు సాంస్క్రిట్ పెట్టండి, సాంస్క్రిట్లో మాకు మార్కు స్కోరింగ్ పెరుగుతుంది, తెలుగు మీడియం రద్దు చేయండి అని లొల్లి పెడతారు. ఆ దుస్థితి వస్తుంది రానున్న రోజులలో పోటీ పరీక్షలల్లో. ఎందుకంటే పోటీ పరీక్షలల్లో మనకు టీజీపీఎస్సీ నిర్వహించే ప్రతి ఎగ్జామ్లా వాళ్ళు ఏదైతే ఎగ్జామ్ నిర్వహిస్తారో ఆ ఎగ్జామ్కి ప్రాథమిక ఆధారమైన భాష ఇంగ్లీష్ భాషనే తీసుకుంటారు, తెలుగు భాషను తీసుకోరు. మన రాష్ట్ర అధికారిక భాష తెలుగు, రాష్ట్ర అధికారిక భాష రెండో భాష ఉర్దూ. మరి ఇంగ్లీష్ ఎక్కడ లేదు కదా రాష్ట్ర అధికారిక భాషలా. మరి అలాంటప్పుడు రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఎందుకు అధికారిక భాషగా గుర్తిస్తానే జవాబు పత్రాలు దిద్దే కాడ? మరి ఇది గుర్తించాలి పాలకులు. తెలుగు మాట్లాడే ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉంటే జస్ట్ 10% కూడా ఇంగ్లీష్ పట్టుమని పడపడ మాట్లాడేటోడు ఉండడు. 10% వేసుకో. ఈ 10% మాట్లాడే ఇంగ్లీష్ భాషను ప్రామాణికంగా తీసుకుంటావా? టీజీపీఎస్సీ చైర్మన్ రూల్స్ మారాలే. ప్రజల వాడుక భాష తెలుగు, ప్రజల మాతృభాష తెలుగు. తెలుగులోనే క్వశ్చన్ తయారు చేస్తున్నప్పుడు, తెలుగులోనే ఆన్సర్స్ తీసుకున్నప్పుడు, తెలుగులోనే దానికి ఆధారమైన మూల గ్రంథాలకు వెళ్ళి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రావాలి. నువ్వు ఇంగ్లీష్లోనే నువ్వు అబ్జెక్షన్ సబ్మిట్ చేస్తే తీసుకుంటాం. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని నువ్వు పెట్టినవో మన ఒళ్ళు బగలగొట్టుండయా నేను చెప్తానా, ఒళ్ళు బగలగొట్టాల్సిందే. అలా ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్ పేపర్లు తయారు చేసుడు, ఆగం చేసుడు, నిరుద్యోగుల ఉసురు తీసుకున్నాడు. అరే హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగం వచ్చేది, నాకు హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగం వచ్చేది. అరే ఎవడో చచ్చిపోతే వాడు హాలీవుడ్లో జోకర్ గాడు, వాడి పేరు మనకి ఏం తెలుస్తుంది? వాడు 2014 చచ్చిపోతాడట. ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇది, వాడి పేరు అడుగుతాడు. ప్రతిదీ కూడా ఇంగ్లీషులో నేను అబ్జెక్షన్స్ ఇవ్వాలంటే ఏడ దొరుకుతాయి? మీరు చదివేదంతా తెలుగు అకాడమీ పుస్తకాలు, అలా దొరకవు. నువ్వు ఎక్కడికి వెళ్ళి తీసుకున్నావు క్వశ్చన్కి ఆన్సర్ అంటే వాడు వికీపీడియా అంటాడు టీజీపీఎస్ వాడు. నువ్వు వికీపీడియాకు నువ్వు అంత ప్రియారిటీ ఇచ్చినప్పుడు మరి మేము చదివే తెలుగు మీడియా బుక్లకు ఎందుకు ప్రియారిటీ ఇవ్వవు? వికీపీడియా తెలుగులో ఉంటుందా? అది గూగుల్కి వెళ్ళి ఇంగ్లీష్కి వెళ్ళి తెలుగు ట్రాన్స్ఫర్ అయితే చాలా అక్షర దోషాలు పోతాయి. ఇంగ్లీష్లో మూలంగా ఉండే మీనింగ్ తెలుగులోకి వచ్చేసరికి మారిపోతుంది. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, టీజీపీఎస్ని గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు టోటల్గా ప్రక్షాళన చేయాలి. ఎగ్జామ్ పరీక్షల నిర్వహణలో టోటల్గా ప్రక్షాళన చేయాలి. టీజీపీఎస్సీ పరీక్షల నిర్వహణ అనేది బాగలేదు. పరీక్షల నిర్వహణ అనేది అద్భుతంగా ఉండాలంటే ఆ పరీక్షల నిర్వహణను ప్రక్షాళన చేయాలి. దానికి ఒక కమిటీ వేయాలి. పరీక్షలు ఎట్లుండాలి, దాని క్వశ్చనర్స్ ఎట్లా తయారు చేయాలి, దాని క్వశ్చన్స్ ఎట్లా తయారు చేయాలి, దానికి ఆన్సర్స్ కీలు ఎట్లా తయారు చేయాలి, ఆ కీలు తయారు చేయడానికి ఆన్సర్ తయారు చేయడానికి వివిధ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్ పట్టుకొచ్చి నువ్వు పెద్ద క్వశ్చనర్ తయారు చేసుకున్న గ్రంథస్థం తయారు చేస్తావా, ఎట్లా తయారు చేస్తావా? కానీ సామాన్యుడికి అందుబాటులో ఉండే క్వశ్చన్లే తయారు చేయాలి. ఈ ఇంగ్లీష్ మీడియంలో పోయి చదివినోనికే ఎక్కువగా లబ్ధి చెందే విధంగా ఉంటే అది ఎన్నడూ కూడా అకౌంటబిలిటీకి రాదు, ట్రాన్స్ఫర్ కిందికి రాదు, ట్రాన్స్పరెన్సీ కిందికి రాదు, అకౌంటబిలిటీ కిందికి రాదు. జవాబుదారితనం ఎక్కడ ఉంటుందా? అందరికి అందుబాటులో ఉన్నప్పుడే జవాబుదారితనం ఉంటుంది. కొంతమందికి పరిపాలన అందుబాటులో ఉన్నప్పుడు అది గుడ్ గవర్నెన్స్ అనిపించుకోబడుతుందా? ప్రతి ఒక్కడు మెచ్చుకున్నప్పుడు అది గుడ్ గవర్నెన్స్ అనబడుతుంది కదా. ఓకే అండి, మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 1 నియామకాలు అనేది ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకో వీడియోలో మంచి టాపిక్ మీద మళ్ళీ కలుస్తా. అంతవరకు థ్యాంక్ యూ. కొత్తగా వీడియో చూసిన వారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి. సైనింగ్ ఆఫ్ మీ చిలుక ప్రశ్న.